మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటి 45 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. వేడి గాలులు, ఉక్కపోతతో చిన్న పెద్ద అంతా అల్లాడిపోతున్నారు. అయితే ఇలాంటి విపరీతమైన వేడి నుంచి ఉపశమనం లభించే సమయం ఆసన్నమైంది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందట. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మారత్వాడ ప్రాంతం నుంచి కర్ణాటక తీరం మీదుగా ఆగ్నేయ అరేబియన్ సముద్రం వరకు ఒక ద్రోణి ఏర్పడి ఉంది. దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా రానున్న 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో వానలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లోని కూడా రాయలసీమ మరియు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాల వల్ల ఎండ తీవ్రత కనీసం 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ఉపశమనం కేవలం తాత్కాలికమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ 3 రోజులు వర్షాలు కురిసిన తర్వాత తిరిగి ఎండలు ముదురుతాయని, ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని హెచ్చరించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రీ మాన్సూన్ కార్యకలాపాల్లో భాగమని, గాలిలో తేమ పెరగడం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. రైతులు ఈ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని అధికారులు హెచ్చరించారు.